హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు, అంటే మన వీడియోలకు వెళ్లే ముందు, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి, అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి, భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి, నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి, మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి, ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది 100% ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి, అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే మీరు ఒక 10,000 నుంచి 20,000 రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది. దాని మూలంగా మీరు ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది. చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. తర్వాత తెలుసుకుందాం పూర్తిగా. దానికన్నా ముందు ఈ మెజర్మెంట్ వీడియో అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ మెజర్మెంట్స్ అని చూడంగానే గీసేవచ్చు. హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి బ్లౌజ్ మార్కింగ్ అనేది పూర్తిగా చూద్దాం. మగ్గం వర్క్ చేసే ముందు బ్లౌజ్ మార్కింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియో ఉంటుంది. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, గమనించండి జాగ్రత్తగా. ఈ బ్లౌజ్ అనేది ముందు మెజర్మెంట్ చూడండి. ఈ టోటల్ లెంత్ అనమాట 12 ఉంది టోటల్ లెంత్. ఈ 12 అయిన తర్వాత చూడండి ఈ డీప్ అనమాట, కింద అనేది డీప్ అనమాట. ఇది 5.5 ఉంది కింద డీప్, అంటే పైన డీప్ చూడండి, పైన డీప్ అనేది 5, క్రాస్ అనేది 8. చూడండి క్రాస్ అనేది 8 వస్తుంది. ఈ నడువు అనేది ఎంత ఉందో చూసుకోండి, 13 ఎంత 26 ఉంటుందన్నమాట రౌండ్ కలిపి. ఈ చెస్ట్ కూడా చూడండి, మిడిల్ చెస్ట్ అంటారు దీన్ని. అంటే 15.5 ఉంటుంది. 15 అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మగ్గాన్ని సెంటర్ చేసుకోండి. మార్కింగ్ చేసేటప్పుడు సెంటర్ చేసుకుని గీత అనేది కరెక్ట్గా గీసుకోండి, సగం గీసుకోండి. గీసుకున్న తర్వాత గీత అనేది స్ట్రైట్గా చూడండి, స్ట్రైట్ అనేది లైన్ అనేది కొట్టాలి కరెక్ట్గా, స్ట్రైట్ అనేది సెంటర్లో. చూడండి కింద అనేది 2 ఇంచులు అనేది క్లాత్ అనేది వదిలేయాలి. ఈ గీత అనేది స్కేల్తో ఇలా కొట్టాలి. ఈ కింద వేస్ట్ అనమాట, చూసారా? ఇప్పుడు ఆ లైన్ మీద నుంచి పెట్టుకోవాలి. 12 లెంత్ చూసారా, మేము లెక్క పెట్టిన ఫస్ట్ లెంత్ 12 లెంత్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన అనేది 5 డీప్ అనేది ఉంది కదా, 5 ఇంచులు అనేవి కరెక్ట్గా రావాలి. 2.5 5 ఇంచులు అనేవి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు క్రాస్ చూద్దాం. క్రాస్ అనేది ఎంత ఉంది దాంట్లో డీప్ అనేది. నేను క్రాస్ చూస్తాను, స్ట్రైట్గా చూస్తారు చాలామంది, కానీ నేను క్రాస్ చూపిస్తున్నాను. 8 ఉంది. 8 ఉన్న తర్వాత కింద అనేది 3.5 అంటే 5.5 ఉంది డీప్ అనేది. ఆ డీప్ కూడా గుర్తించండి. 5.5 అనేది చక్కగా పెట్టంగానే చూడండి, ఇక్కడ నీట్గా మార్కింగ్ చేయంగానే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ అనేది గీసిన తర్వాత కరెక్ట్గా స్కేల్ పెట్టి కింద, ఇది నెక్ అనమాట, కింద అనేది నీట్గా ఒక గీత అనేది కొట్టాలి, కలపాలన్నమాట. పైన కూడా సేమ్ అలాగే ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కలపాలి. ఇప్పుడు స్ట్రైట్గా నెక్ అనేది ఏదైతే లైన్ అనేది కొట్టాలి. డీస్ ముక్కతో లైన్ అనేది గీయంగానే చూడండి నెక్ అనేది తయారైపోయింది. చూసారా, నెక్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ అనేది ఏంటంటే షోల్డర్ అనేది ఉంది, 2.5 ఉంది. 2.5 వేసుకోండి. షోల్డర్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది కదా, ఆ షోల్డర్ అనేది అటు ఇటు గీసుకోవాలి. తర్వాత ఏంటంటే సైడ్ అనేది స్ట్రైట్ ఉంటుంది ఆ లెక్క. తర్వాత ఇది హార్మోన్ అంటారు, ఇది ఏదైతే షోల్డర్ పక్కన కార్నర్లో ఉంది. ఇక్కడ చూడండి 2.5కి మార్కింగ్ కొట్టాను, చూసారా? ఈ 2.5 కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్. మీరు చూడండి, ఈ హార్మోన్ అనేది అలా చూశాను, కరెక్ట్గా అక్కడ గీసాను. గీసేసిన తర్వాత కరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఇటు అనేది క్రాస్ అనేది ఇందాక లెక్క పెట్టాను కదా, క్రాస్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఏదైతే హార్మోన్ అది కలిపేయాలి. చూసారా, ఇది ఇలా లెక్క పెట్టుకోవాలి చక్కగా. ఇలా చూడండి, ఇలా అనేది లెక్క పెట్టుకోవాలి. కరెక్ట్గా 7 ఫిక్స్ అయిపోయింది. ఇటువైపు కూడా చూడండి, హార్మోన్ అనేది 2.5 వచ్చేసి షోల్డర్ అలా చూడండి. ఇదంతా గీసేసిన తర్వాత చివర్లో చూడండి, షోల్డర్కి స్ట్రైట్గా ఫిల్ట్ అనేది వస్తుంది. ఫిల్ట్ అంటే టైలర్స్ పెట్టుకుంటారు. ఆ ఫిల్ట్ అనేది కంపల్సరీగా స్ట్రైట్గా ఆ ఫిల్ట్ అనేది 1/2 ఇంచ్ అనేది వదలాలి కంపల్సరీగా. ఆ విషయం కూడా గమనించండి. ఇప్పుడు మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇది మగ్గం వర్క్కి మార్కింగ్ చేసుకునే విధానం. ఇప్పుడు ఫ్రంట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్రంట్ అనేది ఎలా వస్తుందో జాగ్రత్తగా గమనించండి. అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట ఫ్రంట్ అనేది ఎలా వచ్చిందో. చూడండి, అలా పట్టుకుని చక్కగా ఆ ఫ్రంట్ అనేది గీత ఇలా గీసేయడమే.
ఇలా గీసేయడమే. ఎందుకంటే ఇది షార్ట్లో మీకు ఈజీగా మెథడ్ అనేది చెప్తున్నాను. ఒక సైడ్లో మగ్గానికి ఒక సైడ్లో గీసేస్తే చక్కగా ఒక ఫ్రంట్ అటు వస్తుంది, ఇంకో ఫ్రంట్ అనేది ఇంకో పక్క వస్తుంది. చక్కగా అలా మీరు నీట్గా అలా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఒక అర ఇంచు ఎక్కువే ఉండేటట్లుగా చూసుకోండి, ఎందుకంటే వర్క్ అనేది తగ్గకూడదు. ఈ ఫ్రంట్ అనేది చూడండి, ఇక్కడ 2.5 ఇంచులు అనేవి షోల్డర్ అనేది పెట్టుకోండి. 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా గీసుకున్న తర్వాత ఇది చూడండి, ఎక్కడ మీకు తేడా రాట్లా. ఫ్రంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇది ఫ్రంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్లో వేసుకోవాలి ఫ్రంట్ అనేది. ఇప్పుడు హ్యాండ్ గురించి చెప్తున్నాను. హ్యాండ్ అనేది మార్కింగ్ చూడండి. ఇప్పుడు చూడండి 5, 10 వేసుకోండి చక్కగా. ఇప్పుడు లాంగ్ అనేది 7 ఉంది, అంటే 10 అనేది ఎల్బో హ్యాండ్ పెడతారు ఎక్కువగా. ఇక్కడ చూడండి గీతతో గీసేయాలి. ఏది మీకు ఆపోజిట్లో ఎక్కడైతే మీరు బ్యాక్ గీశారో ఆ బ్యాక్కి ఆపోజిట్లో చక్కగా మీరు హ్యాండ్ అనేది గీసుకోండి. చూడండి 10కి మార్కింగ్ చేస్తున్నా, 10 అనేది మార్కింగ్ చేస్తున్నా. చక్కగా చేసిన తర్వాత సెంటర్లో 5 అంతే, స్ట్రైట్ చేసేయడమే. అది ఎల్బో కావాలా లేకపోతే మీకు షార్ట్ హ్యాండ్ కావాలా అక్కడ లెక్క పెట్టుకోవడమే. ఇక్కడ చూసుకోవాలి మీరు. నేను ఎల్బో పెడుతున్నా, 10 ఇంచులు అనేది పెడుతున్నాను అనమాట. ఇలా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి చక్కగా. ఈ హార్మోన్ కూడా మీరు లెక్క పెట్టుకోవాలి. హార్మోన్ అనేది ఎలా ఉండిద్ది సైడ్ అనేది కూడా దాంట్లో లెక్క పెట్టుకుని చక్కగా ఈ హ్యాండ్ అనేది చూడండి ఇలా క్రాస్ వచ్చింది కొంచెం లైట్గా. ఆ క్రాస్ అనేది కూడా గీసుకోండి. ఆ హార్మోన్ అనేది చక్కగా ఇలా సైడ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి. చక్కగా నీట్గా ఇలా ఈ సైడ్ నుంచి ఇలా తీసుకెళ్ళండి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుందండి. తీసుకెళ్తే చూసారా ఈ కటింగ్ అనేది ఇక్కడ డౌన్ అవుతుంది, ఒకవైపే డౌన్ అవుతుంది. ఎటైనా హ్యాండ్కి ఒకవైపు డౌన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఈ డిజైన్ ఏదైతే బ్లౌజ్ మార్కింగ్ అనేది మీకు పూర్తిగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చింది, అక్కడ బ్యాక్ వచ్చింది. చక్కగా ఇక్కడ ఫ్రంట్ అనేది వేసాను. దాని ఫ్రంట్కి కింద అనేది 2 హ్యాండ్స్ అనేది చూసారా ఒకవైపు వచ్చేసాయి. ఏం కటింగ్లో ప్రాబ్లం రాదు. ఇక్కడ చూడండి ఈ ఆపోజిట్ పక్క అనేది బ్యాక్ వచ్చింది పూర్తిగా. ఈ బ్యాక్ కూడా చూసారా ఎలా వచ్చిందో, కరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం లేకుండా వచ్చింది. మీకు చక్కగా మీరు ఏం చేయాలంటే గమనించండి, ఇది ఏదైతే మీరు మార్కింగ్ చేసే విధానంలో కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకుంటే 2 వైపులు కూడా సమానంగా రావాలి. ఇది కంపల్సరీగా ఈ బ్రాడ్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రంట్ అనేది ఏదైతే హ్యాండ్ చూసారా చక్కగా ఈజీగా వచ్చేసాయి చూసారా. ఇలా అనేది ఫ్రంట్ కూడా ఒక మూల వచ్చేసింది. రెండో ఫ్రంట్ ఇటు తీసుకుంటారు టైలర్స్, కానీ ఆ 2 హ్యాండ్స్ అనేవి చూసారా అలా అనేది రావాలి. ఈ ఫ్రంట్ ఇటు, రెండో ఫ్రంట్ అనేది సేమ్ ఆపోజిట్లో తీసుకుంటారు టైలర్స్ అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇది అనేది షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది అనేది కంపల్సరీగా షేప్ అనేది నీట్గా మీరు అవుట్లైన్ కుట్టి డిజైన్ అనేది వేసుకోండి. ఇక్కడతో మెజర్మెంట్ బ్లౌజ్ మార్కింగ్ మగ్గం క్లాసెస్, ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు.
దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు. చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.